ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న డివిజన్ పర్యటనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని 3వ డివిజన్ గుడారిగుంట ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. పర్యటన సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి వద్దనే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యపై ఇటీవల గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఓ అర్జీదారుడు ఇంటికి స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం వాటర్ వర్క్స్ డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలను కార్యాలయాల్లో కూర్చొని తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలు అందించగలుగుతున్నామని చెప్పారు. డివిజన్ పర్యటనల ద్వారా స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాల పరిస్థితి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, అసిస్టెంట్ ఇంజనీర్లు రత్నమాల, అర్జున్, ఫణీంద్ర, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెల్డింగ్ చేసి ఆ కలవట్ ఉన్న మ్యాన్ హోల్ పైన ఉన్న ఐరన్ హోల్ ని కట్ చేసి అది రెక్టిఫై చేయమని చెప్పాము. యూ కెన్ రెక్టిఫై ఇట్. అది ముఖ్యంగా రేపు వచ్చే రైనీ సీజన్ లో మనకి లో లేయింగ్ ఏరియాస్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగా లో లేయింగ్ ఏరియాస్ లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ముందు కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న మైనర్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, ఈ 3 డ్రైన్స్ ను కూడా ఆల్రెడీ మనం సమ్మర్ లో డీసిల్టేషన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మనకి కమింగ్ డేస్ లో ఏ విధమైన ఇబ్బంది ఏర్పడకుండా కోసం ముందు ఎంహెచ్ఓ గారిని మైనర్ డ్రైన్స్ లో లో లేయింగ్ ఏరియా, మీడియం డ్రైన్స్ లో లేయింగ్ ఏరియా, మేజర్ డ్రైన్స్ లో లేయింగ్ ఏరియా ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈ రోజు మన జాయింట్ కలెక్టర్ గారు కూడా 5 o'clock మీటింగ్ పెడతామని చెప్పారు. దానికి సంబంధించిన ముందు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ ఏదైనా లోపం వస్తే ఎంహెచ్ఓ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్. డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఈ గారు, లైటింగ్ విషయం సంబంధించిన కూడా ఈ గారు చూస్తారు. ఎవరు బాధ్యత వారు నిర్వహించే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బేసిక్ లో ఉన్న కింద లెవెల్ ఆఫీసర్స్, సచివాలయ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తున్నాం. వారు ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యని ఐడెంటిఫై చేసి వారు సాధ్యమంటే వారు చేయించాలి. లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చింటే మనం ట్రైన్ చేస్తాము. సచివాలయ సిబ్బంది కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. కమింగ్ డేస్ లో వాటర్ డేస్ లో మరి ఏ విధమైన స్టాగ్నేషన్ అవ్వకుండా ఉండటం కోసం మనం చర్య తీసుకుంటున్నాం.